పాల్గొంటున్నటువంటి పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కారములు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాష్ట్రంలో చేపట్టినటువంటి కులగణన లెక్కలు రిపోర్టు బయటకు విడుదల చేయడం జరిగింది. మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వాన్ని కులగణన చేపట్టినందుకు వారిని అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కులగణన గురించి ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నిన్న రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ భారతదేశంలో కులగణన అనేది బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ పాలనలో స్టార్ట్ అయింది. మొట్టమొదట 1872లో స్టార్ట్ అయిన తర్వాత 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జరుపుతున్నారు. 1931 వరకు జరిగింది. 1941లో రెండవ ప్రపంచ యుద్ధం ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో జరగలేకపోవడంతో ఆ సర్వే రిపోర్ట్ బయటకు రాలేదు. 1872లో జరిగినటువంటిది కొంత పాక్షికంగా జరిగింది కాబట్టి దాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోరు. 1881 నుంచి 1931 వరకు జరిగింది. నిజాం రాష్ట్రంలో కూడా జరిగింది. నిజాం రాష్ట్రంలో కూడా 1931 వరకు లెక్కలు ఉన్నాయి, కులాల లెక్కలు. స్వాతంత్ర భారతంలో 1951లో సెన్సస్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఓన్లీ ఎస్సీ ఎస్టీల కులగణన మాత్రమే చేయండి, మిగతా కులాల లెక్కలు చేయకూడదని చెప్పేసి ఆ ఫైల్ను రిజెక్ట్ చేయడం జరిగింది. సో సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కులాల లెక్కలు తీయాలని చెప్పేసి వాళ్ళు ఫైల్ పంపినప్పుడు వారు అందుకు సమ్మతించకపోవడంతో ఓన్లీ ఎస్సీ ఎస్టీల లెక్కలే తీయడం జరుగుతుంది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కులాల లెక్కలు తీయాలనేటువంటి డిమాండ్ భారతదేశంలో అన్ని సంఘాలు కూడా బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సంఘాల లెక్కలు ఎట్లాగో వస్తున్నాయి. ముఖ్యంగా 2010లో పార్లమెంట్లో యునానిమస్ తీర్మానం కూడా చేసినారు. ఏమని? 2011 సెన్సస్లో ఖచ్చితంగా అన్ని కులాల లెక్కలు తీయాలని. దానికి ఆ రోజు కాంగ్రెస్, బీజేపీ అన్ని కూడా దానికి తీర్మానానికి మద్దతు ఇచ్చినాయి. కానీ నెక్స్ట్ డేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వచ్చి మేము కులగణన చేయము, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి దాన్ని తప్పించి సెన్సస్లో కులగణన చేయకుండా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేశారు. చేసిన తర్వాత కూడా ఆ రిపోర్టు వీళ్ళు రిలీజ్ చేయలే. ఆ రిపోర్టు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఆ రోజు ఉన్న సెన్సస్ కమిషనర్ ఏం చెప్పిండు? 98% కరెక్ట్గా ఉంది సెన్సస్, అది ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, 2-3% తప్పు ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అన్నాడు. కానీ తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ మాకు ఇవ్వండి అంటే సెంటర్ రిఫ్యూజ్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ రిపోర్ట్ పనికిరాదు, ఇందులో అన్ని తప్పుల తడకలు ఉన్నాయి, మేము కులగణన చేయమని చెప్పేసి వీళ్ళు 2021లో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ 2018లో అప్పటి హోమ్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్టు 31 పార్లమెంట్లో చెప్పినారు ఏంటంటే 2021లో జరగబోయే సెన్సస్లో మేము కులగణన చేస్తామని. కానీ చేయమని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఓబీసీ సంఘాలన్నీ కూడా నేషనల్ వైడ్గా కులగణన జరపాలని చెప్పి కోరుతున్నారు. స్వతంత్ర భారతంలో కులగణన జరిపినటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో ముఖ్యంగా చూస్తే మధ్యలో కొంత కేరళ వాళ్ళు ఇనిషియల్గా ట్రై చేసిన తర్వాత వాళ్ళు చేయలే. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కులగణన జరిగింది. కానీ వీళ్ళు కులగణన అయితే చేసినారు కానీ ఆ రిపోర్ట్ బయటపెట్టలే. దాంతో ఆ ప్రజలకు ఆ రిపోర్ట్ విశేషాలు తెలియకుండా పోయినాయి. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో కొంత జరిగింది, రిపోర్ట్ బయటకు రాలే. కర్ణాటకలో జరిగింది, బయటకు రాలే. తర్వాత ఒరిస్సాలో కానీ ఇంకా కొన్ని స్టేట్లు అటెంప్ట్ చేసినాయి. తర్వాత బీహార్లో జరిగింది, బీహార్ రాష్ట్రం కులగణన లెక్కలు బయటపెట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కులగణన చేస్తామని చెప్పి వాళ్ళు February 16 అసెంబ్లీ తీర్మానం చేశారు, March 15 జీవో ఇచ్చారు. కానీ మళ్ళా కులగణనను పక్కన పెట్టడంతో ఓటర్ లిస్టుల ద్వారా ఎన్నికలకు వెళ్తామనేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు సంఘాలన్నీ కూడా మళ్ళీ బీసీ సంఘాలు కొంత ఉద్యమబాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ October 10 జీవో ఇవ్వడం జరిగింది. నవంబర్లో మనకు కులగణన జరిపిండు కుల సర్వే. ఆ సర్వే రిపోర్టు నిన్న డిక్లేర్ చేసినారు. సో ఆ రిపోర్ట్ చేసిన దాంట్లో మనం చూసినట్టయితే
మీకు నేను ఇప్పుడు ఈ పేపర్స్ పంపిస్తా, ఒక్కసారి చూడండి, సో దట్ మీకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. నేను చెప్తే మీకు అంత అర్థం కాదు. ఒక్కసారి ఇది పంపించండి. ఒక్కటి నేను తీసుకుంటా, మీ అందరికి ఇచ్చాను. సో మీరు ఒకసారి దాన్ని ప్రాపర్గా చూస్తే ఇప్పుడు మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ తోటి మనం చూస్తే మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ కులగణన సర్వే ఫారం అని ఒకటి ఓపెన్ చేసుకోండి దయచేసి. ఇందులో ఎంక్లోజర్ కింద ఇచ్చిన ఈ కులగణన సర్వే ఫార్మేట్ తీసుకోండి, ఓపెన్ చేయండి. ఈ కులగణన సర్వే ఫార్మేట్ తీస్తే సమగ్ర కుటుంబ సర్వే ఈ డాటా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేయలే, కానీ హెచ్ఆర్డి మన ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఈ డాటా ఉంది. కాబట్టి ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో డాటా ఉంది కాబట్టి ఆ డాటాను అఫీషియల్ డాటా కింద కన్సిడర్ చేసి మనం తీసుకున్నాం. ఒకటి, ఒకవేళ ఈ డాటా రాంగ్ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది కరెక్టో డాటా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రెండోది, ఇప్పుడు ఈ సర్వే ప్రకారం ఏంటంటే మనకు రాష్ట్రంలో 17/8/2014 రోజు జనాభా 3,63,95,796 మంది ఉన్నారు. అందులో ఎస్సీ జనాభా 63,60,000 ఉన్నారు, ఎస్టీ జనాభా 36,02,000 ఉన్నారు, బీసీ జనాభా 1,85,61,856 ఉన్నారు. పర్సెంటేజ్ వారీగా చూస్తే ఎస్సీలు 18, ఎస్టీలు 10, బీసీలు 51, హిందూ బీసీస్, నాట్ అదర్ బీసీస్. ముస్లిమ్స్ తీసుకుంటే ముస్లిమ్స్ 13% ఉన్నారు, 46,25,062 మంది. అదర్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ పీపుల్ 31,29,160, 8% మంది ఉన్నారు. తర్వాత బీసీల టోటల్ పాపులేషన్ తీసుకుంటే హిందూ బీసీలు 51% ఉన్నారు, ముస్లిం బీసీలు 10%, టోటల్గా 61%. ఓసీ జనాభా లెక్క కడితే ఓసీ హిందూస్ 8, ఓసీ ముస్లిం 3, 11%. 2024 వచ్చేస్తే ఎస్సీల జనాభా 17.43 వచ్చి 1,75,000 మంది వాళ్ళు తగ్గిపోయింది. అంటే కొన్ని కుటుంబాలు సర్వే చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 3%, దాని లెక్క కూడా తర్వాత మాట్లాడదాం. ఎస్టీలు 30,05,000 అయిన 10%, 10.45, 103,641 మంది పెరిగిండ్రు. అట్లానే బీసీలు 1,64,09,179, 46.25, 21,52,677 మంది తగ్గిండ్రు. 10 సంవత్సరాల్లో వీళ్ళ జనాభా 21,52,000 తగ్గిపోయింది. ముస్లిమ్స్ 1,66,050 జనాభా తగ్గింది. ఫార్వర్డ్ క్యాస్ట్ జనాభా తీసుకుంటే అప్పుడు 31,29,160 ఉంటే ఇప్పుడు 47,19,115 అయి 13.31% చూపించబడి 15,89,955 మంది పెరిగింది. టోటల్ జనాభా 2014లో 3,63,90,000 ఉంటే ఇక్కడ 3,54,77,554 ఉన్నారు, 9,18,000 మంది తగ్గిపోయింది. ఇక హిందూ బీసీలకు వస్తే 46.25, ముస్లిం బీసీ వస్తే 10.08, వాళ్ళు ఇచ్చిన లెక్కనే 56.33, ఓసీ హిందూస్ 13.31, ఓసీ ముస్లిమ్స్ 3.8, 15.79. ఇప్పుడు ఓసీల లెక్కలు 15.79%గా వీళ్ళు తేల్చడం జరిగింది. సో ఇప్పుడు మొదటి పేజీకి వస్తే మేమేమంటున్నామంటే సర్వే ప్రకారం మనకు జనాభా 21,52,677 తగ్గింది. అంటే ఎట్లా అంటే మీకు ఇందులో నేను రాసి చెప్పాను. సర్వే బీసీ జనాభా, ఎస్సీ జనాభా 1,75,839 తగ్గింది, ఎస్టీ జనాభా 1,03,641 పెరిగింది, ముస్లింలు 1,60,050 తగ్గింది, అగ్రకులాలు 15,89,955 పెరిగింది. జనాభా లెక్కలు చూస్తే కూడా 2011లో 3.5 కోట్లు, ఇది సెన్సస్ లెక్క. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే కూడా 3,63,00,000 జనాభా వచ్చింది, అంటే దాదాపు 14 లక్షలు పెరిగింది. 3 సంవత్సరాలలో మనకేందంటే గ్రోత్ రేట్ అనేది 1% అనుకుందాం తెలంగాణలో పర్ యానం. యాక్చువల్గా గతంలో 1.65 ఉండే, కానీ ఇక్కడ 1% మనకి, ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఎక్కువ కాబట్టి అనుకున్నా కానీ సంవత్సరానికి 4 లక్షల జనాభా పెరగాలి. 2011 నుంచి 2025 వరకు 14 సంవత్సరాలు గడిచింది. సంవత్సరానికి 4 లక్షలు వేసుకున్నా
56 లక్షలు, 14 ఇంటూ 4 56 లక్షల జనాభా పెరగాలి. సో నేను 52కి వేసిన కొద్ది తగ్గించి 4.2 కోట్లు వస్తుంది. సో అట్లా వేసినా కానీ సర్వే చేసిన జనాభాలో వీళ్ళు 3,54,00,000, 3% మిస్ అయింది అన్నారు. 3% మిస్ అయిన దానికి సరాసరి జనాభా 10,64,40,000 అవుతుంది. ఎందుకంటే 3.54 ఇన్ 3% తీసుకుంటే అంత వస్తుంది. దాన్ని వేసినా కానీ 3,65,00,000. అంటే ఈ 3,65,00,000 జనాభా 2014 జనాభాకి దగ్గరగా సరిపోతుంది. మరి 10 ఏళ్ల జనాభా ఏం పెరగలేదా? అట్లనే మనం సెన్సస్ లెక్కలు కూడా తెలిసినా ఈరోజు 4.02 కోట్లు జనాభా వస్తుంది ఇంచుమించు. అంటే -365, అంటే 37 లక్షల జనాభా తగ్గింది. వీళ్ళు చేసిన 100%, 97% చేసిందన్న దానికి 100% వేస్తే. మరి ముస్లిం మరియు బీసీ మరియు ముస్లింలతో పోలిస్తే ఓసీ జనాభా 15.89 లక్షలు పెరిగింది. బీసీల జనాభా ఎట్లా తగ్గుద్ది, ఓసీల జనాభా ఎట్లా పెరుగుద్ది? సరే, బీసీలు అంటే చాలా ప్లేస్లలో మైగ్రేషన్కు పోయినారు అనుకుందాం. ఎందుకంటే కొంతమంది ముంబై, సోలాపూర్, భీవండి, సూరత్ ఇట్లా పోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది గల్ఫ్ పోయిన వాళ్ళు ఉంటారు. జనాభా తగ్గిందంటే మరి ఓసీలలో కూడా తగ్గాలి కదా, ఒక బీసీలలో తగ్గుద్దా? సో మేము యాక్చువల్గా సర్వే జరిపే టైంలో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. బీసీలు మైగ్రేషన్ పాపులేషన్ ఎక్కువ ఉంది, మీరు ఒక యాప్ డెవలప్ చేయండి. యాప్ ద్వారా వాళ్ళకు మొబైల్ తోటి, వాళ్ళ మొబైల్ నంబర్తో మీరు వాళ్ళతో వ్యాలిడేషన్ చేసుకుని ఆ డాటా ఎంట్రీ చేసేటట్టు చేయాలని చెప్పినాం. ఇవాళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొబైల్తో చేస్తలేమా మనం, ఆధార్కు లింక్ చేసి? అట్టనే చేయండి అని చెప్పినాం. సరే, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రెషర్లో, ఒత్తిడిలో మరి ఎందుకో చేయలేదు. ఈరోజు డాటా తీసుకుంటే ముఖ్యంగా ఏంటంటే బీసీ జనాభాకు చాలా నష్టం జరగబోతుంది ఈ లెక్కలతోటి. ఏమైందంటే మొన్నటి వరకు కూడా మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పునఃసమీక్షించాలి. ఈ రాష్ట్రంలో 11% జనాభా మీద ఉంది, కానీ అందులో ఈడబ్ల్యూఎస్ అనోళ్ళు 4% కంటే మించి లేరు అని మేము చెప్తూ వస్తున్నాం. దాని ఆర్గ్యుమెంట్కు మీకు సపోర్టింగ్ కూడా నేను మీకు స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక్కడ ఏది ఈ పట్టిక ఇక్కడ 1 అని పెట్టినాము. ఇందులో మేమేం రాసినా అంటే ఈ డాటా ఎక్కడిదంటే సర్వీస్ కమిషన్ నుంచి మేము సేకరించిన డాటా. గ్రూప్ 4 ఎగ్జామ్కు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, తర్వాత ఈ ప్లానింగ్ ఆఫీసర్స్, సివిల్ పిఎలు, ఏఈ మెకానికల్ తీసుకుంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ పీపుల్ అప్లై చేసిన వాళ్ళు 100లో 3.42%, 3.42, 5.32, 4.79, 5.3, 6.4, 4.46, 4.4, అంటే యావరేజ్ ఇస్తే 5% లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? వీళ్ళు 5% కంటే ఎక్కువ లేరు, కానీ 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అందువల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ కటాఫ్ మార్క్ కూడా పెట్టినాం సర్వీస్ కమిషన్లో. సర్వీస్ కమిషన్ కటాఫ్ మార్క్ తీస్తే మొన్న టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఈ మధ్య 2024 జరిగిన డిఎస్సి ఉద్యోగాలలో మీరు నల్గొండలో తీస్తే ఈడబ్ల్యూఎస్కు 20-50 ఉన్నా వచ్చింది, బీసీలకు 820 ఉన్నా రాలే బీసీడీలో. ఆదిలాబాద్లో అయితే ఎస్టీ లేడీస్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది. మీకు ఇచ్చిన డాటా ఉంది, నేను మళ్ళీ స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేదు. మెదక్లో కూడా అంతే, మెదక్ 591, వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ లాస్ట్ కటాఫ్ మార్క్ ఉంది. హన్మకొండ 377 కటాఫ్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే వీళ్ళు పాపులేషన్ తక్కువ ఉంది అనేది ఈ రిపోర్ట్ కూడా చెప్తుంది. సో మేము కూడా ఏమంటున్నామంటే 15.30 అని 39 అని మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. మళ్ళా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ డాటాను 15.79 అని చెప్తున్నటువంటి మాట కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళోసారి ఈ సర్వేను పునఃసమీక్షించాలి, ఈ రిపోర్ట్స్ను. దీన్ని హరిబరిగా మీరు ఆమోదం చేస్తే రాష్ట్రంలో ఉన్న బీసీ వాళ్లకు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పునఃసమీక్షించాలని కోరుతున్నాం. 10% అంటే మీరు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం తీసినా కానీ 5 నుంచి 6% లేరు ఈడబ్ల్యూఎస్ అనేవాళ్ళు. లేని వాళ్ళకి 10% జనాభా మీరు ఎట్లా ఇస్తారు? పోనీ మీరు 10%, మీరు జనాభా కూడా 11% మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు 11% ఇచ్చి మరి మిగతా 61% బీసీలకు ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలకు ఎట్లా జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు? మేము కోరేది అదే కదా. పోనీ అది కాదు, ఇది కాదు, లేదంటే మరి డాటానన్నా కరెక్ట్ షేప్లో తీసుకొని రండి. రేపు తెల్లారి ఈడబ్ల్యూఎస్ను వాళ్ళు ఎంత ఉంటే అంత ఇవ్వమనండి. మేము ఇప్పుడు కాదని అంటలే,
4 ఉంటే 4, 5 ఉంటే 5 ఇచ్చుకోండి, మిగతా ఏదన్నా మాకు ఇక్కడ రావాలి కదా. అసలు ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సాహ్ని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు కొట్టేసిండ్రు. అయినప్పటికీ కూడా ఆ రోజు పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండం అది 91లో ఇచ్చేస్తే 92లో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో కొట్టేసిండ్రు. కొట్టేసినప్పటికీ కూడా ఆశ చావకుండా 2005లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంటు ఒక రిటైర్డ్ మేజర్ జనరల్ సిన్హా తోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ లెక్కలు చేసి 10% ఇవ్వచ్చు, బీసీల పాపులేషన్ తక్కువ అంచనా వేసి 52% మండల కమిషన్ లెక్కేస్తే వీళ్ళు 44% లెక్కేశారు. ఓసీల పాపులేషన్ ఎక్కువ లెక్క కట్టి 10% ఇవ్వచ్చు అని అంటే 2010లో ఇచ్చారు వాళ్ళ రిపోర్టు. అయినా దాన్ని పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, 2019లో కేంద్ర ప్రభుత్వం దాన్ని బయటకు తీసి రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్లు తీసుకొని రావడం జరిగింది. సో మరి దాన్ని కూడా సుప్రీంకోర్టు 5:3, సుప్రీంకోర్టు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు విన్నటువంటి జడ్జిలు 5 బ్రాహ్మణులే. 5 2 సీనియర్ జడ్జిలు కరెక్ట్ కాదన్ను ఇవ్వడానికి వీలేదన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మన నారిమన్ గారు సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్, ఆయన కేరళలో ఒక మీటింగ్ వచ్చాడు. మీటింగ్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తిట్టడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్ ఎట్లా ఇస్తున్నారని. సరే అది జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని హెల్డప్ చేసింది. రివ్యూ పిటిషన్ ఇస్తే ఆ రివ్యూ పిటిషన్ కూడా వాళ్ళు డిస్మిస్ చేసిండ్రు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీ పీపుల్కు చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఎందుకంటే మీరు 4% ఉంటే 4% తీసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే సర్వే చేసినామో ఆ సర్వే ప్రకారం ఆ రిపోర్టు మీరు తీసుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు సర్వేను దాని కొరకు మీరు ఇన్ఫ్లేట్ చేసిన ఫిగర్స్, ఓసీ ఫిగర్స్, లేదా నిజంగా డాటా ఎంట్రీలో ఏమైనా మిస్టేక్ అయిందా, లేదా దీని వెనుక ఇంకేమన్నా ఉందా అనే విషయం మనం ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో కులగణన చేపట్టింది. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మేము ఎక్కడ పోయినా సరే మా ప్రభుత్వం వచ్చేస్తే ఇమ్మీడియట్గా కులగణన చేస్తాము, అదేవిధంగా రిజర్వేషన్లు కూడా పెంచుతామని చెప్పి వారు మాట ఇస్తున్నారు. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కులగణన చేసింది. మరి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఈ రిపోర్టు కరెక్ట్గా లేదు, బీసీలకు అన్యాయం జరగబోతుంది. కాబట్టి మీరు ఈ కులగణన మళ్ళీ తిరిగి పరిశీలించండి. ఇప్పటికైనా మీరు ఏంటంటే కులగణనలో మిస్ అయిన వాళ్ళ కొరకు ఒక మొబైల్ యాప్ని డివైజ్ చేసి వాళ్ళని అందులో ఎన్రోల్మెంట్ చేసుకోమనండి. మనకు మైగ్రెంట్ పాపులేషన్ కూడా ఇందులో కవర్ అవుతుంటారు. అదేవిధంగా ఎంట్రీ చేసిన డాటాను మీరు వెబ్సైట్లో పెట్టండి. ఓన్లీ పర్సను, హౌస్ నంబరు, అదేవిధంగా పేరు, అతని మొబైల్ నంబరు, అతని క్యాస్టే పెట్టండి. మిగతా అన్ని కూడా మీరు మాస్క్ చేసేయండి డాటా. సో దట్ మాది ఏం కులం ఎంట్రీ అయింది అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఒక్కోసారి డాటా ఎంట్రీలో కూడా తప్పొచ్చే అవకాశం ఉంటుంది. సో మరి అది చేసినట్టయితే కరెక్ట్గా 100% ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇవాళ దేశంలోనే ఒక మంచి ఆదర్శవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కులగణన జరిపినారు. అందుకు వారిని అభినందిస్తూ మరి వీటిని కూడా సరి చేసుకుంటే బీసీ పాపులేషన్ కరెక్ట్గా వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ను కూడా పునఃసమీక్షించే అవకాశం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు లోకల్ బాడీలో 42% ఇస్తామన్నారు. మరి లోకల్ బాడీ 42% మరి మీరు ఇక్కడ ఒక చట్టం చేసి కేంద్రానికి పంపించి అక్కడ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో పెట్టి అక్కడ పాస్ చేసి రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ కూడా తమిళనాడు లాగా 50% తమిళనాడులో రిజర్వేషన్ ఉంది బీసీలకు. వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించుకోవడం జరిగింది 93లో. ఇక్కడ కూడా లోకల్ బాడీస్లో అది చేయొచ్చు, అది చేయడానికి అవకాశం ఉంది. సో మరి ఆ పద్ధతిని అవలంబించి మీరు ఇచ్చిన ప్రామిస్ 42% ఏదైతే అన్నారో మేము ఇంకేం కోరడం లేదు. బీసీల పాపులేషన్ యాక్చువల్గా 61%, కానీ ఈ సర్వే ప్రకారం వచ్చేసే వరకు అది ఇప్పుడు 56.33 అయిపోయింది. సో ఈ 5% తక్కువ అనేది మరి బీసీలు ఎక్కడ పోయినా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒకవేళ మీకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్న వెబ్సైట్ డాటా తప్పు అనుకుంటే మీరు కరెక్ట్ ఏదో కూడా మీరు ప్రకటించండి. ఆ తర్వాత మీరు ఇది ముందుకు పోతే బాగుంటుంది. బీసీలకు అన్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిందిగా కోరుతూ మరి మేము రాబోయే రేపో ఎల్లుండో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ మెమోరాండం సమర్పిస్తాము. అదేవిధంగా వాళ్ళను రేపు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో కూడా ఈ రిపోర్ట్లు చర్చించుకొని వారికి కూడా మేము అందిస్తాము అక్కడ. తర్వాత ఈ రిపోర్ట్ పైన మిగతా సంఘాలు కూడా వాళ్ళ స్పందన ఏంటో తెలియజేయడానికి ఇక్కడ రెడీగా కూర్చున్నారు. మరి వారిని కూడా మాట్లాడాల్సింది కోరుచున్నాము. మొదట
శ్రీనివాస్ గారు మాట్లాడతారు.